మరి 2024వ సంవత్సరంలో మరొకసారి దేవుని సన్నిధిలో ఉండి ఆయన మాటలు వినే గొప్ప అవకాశాన్ని ప్రభు ఈరోజు మనకి ఇచ్చి ఉన్నారు. సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు దేవునికే కలుగునుగాక. మంచిది ప్రియులారా, ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాం. ఈ అద్భుతమైనటువంటి సమయంలో దేవుడు మనందరితో మాట్లాడి మనలను బలపరచునుగాక. ఈ మాటలు వినుచున్నటువంటి మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించి, నూతన కార్యాలు ప్రారంభించి ఆయనే మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి జీవితం మునుపు ఎలా ఉండేది, తర్వాత ఎలాగా మారింది, ఆయన దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు, దేవుడు ఆయనను ఏ విధంగా ఆయన జీవితాన్ని టర్న్ చేశాడో ఈరోజు మనం అందరం వినబోతున్నాం. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల పుస్తకంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నారు. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూడడం చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యము స్పష్టముగా ఈరోజు మనందరితో మాట్లాడి మహిమ పొందునుగాక. ఆమేన్ అని బిగ్గరగా చెప్దాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక తల్లి తండ్రికి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల తర్వాత మరలా గర్భము ధరించిందామె. అయితే గర్భము ధరించినప్పటి నుంచి అనేకమైనటువంటి సమస్యలు, శోధనలు, కష్టాలు, నష్టాలు, కన్నీరు, ఆర్థికపరమైనటువంటి వేదనలు ఆ కుటుంబాన్ని కమ్ముతూ ఉన్నాయి. ఇక ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరి సహాయము లేదు, బంధువుల సహాయము లేదు, స్నేహితుల సహాయము లేదు, ఇరుగు పొరుగు వారి సహాయము లేదు. ఇక ఏమి చేయాలో తెలియక చాలా భయంకరమైనటువంటి వేదనలో ఆమె ఆ గర్భము ధరించి చివరికి నెలలు నిండాయి. కనీసం తినడానికి కూడా సరైనటువంటి స్తోమత లేదు. అలాంటి భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి సమయాల్లో నెలలు నిండాయి. ఇక సమయం ఆసన్నమైంది. ఒక చక్కటి కుమారుడు జన్మించాడు. అయితే ఈ తల్లి అనుకున్నదట, ఎంతో వేదనలో ఉండి నేను కన్నాను ఈరోజు, ఇన్ని సమస్యల్లో ఉండి నేను జన్మనిచ్చాను నా కొడుక్కి.
అయితే వీడి పేరు నేను యబ్బేజు అనే పేరు నేను పెట్టాలి. ఏం పేరు చెప్పండి? యబ్బేజు అనగా అర్థం ఏంటండి? దుఃఖపుత్రుడు లేదా వేదన పుత్రుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. మీరెవరైనా సరే వేదన అని పేరు పెడతారా మీ పిల్లలకి? దుఃఖము అని పేరు పెడతారా? ఇబ్బందులు అని పేరు పెడతారా? కష్టం అని పేరు పెడతారా? కానీ ఈ తల్లి ఆమెకు వచ్చినటువంటి వేదన బట్టి, జరిగినటువంటి పరిస్థితులను బట్టి తన కొడుక్కి వేదన అనే అర్థం ఇచ్చేటటువంటి యబ్బేజు అనే పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వడం కోసం వేదన అని చెప్తాను నేను. అయితే ఈ వేదన అనేటటువంటి పేరు చాలా విచిత్రంగా అనిపిస్తుంది వినడానికి మనకి, కానీ జీవితం అంతా వేదనే, బ్రతుకంతా వేదనే, ఇల్లంతా వేదనే. అలాంటి పరిస్థితుల్లో పుట్టాడని చెప్పి ఆ బిడ్డకు వేదన అనేటటువంటి పేరు పెట్టింది ఆ తల్లి. దేవునికి స్తోత్రం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ కుమారుడు ఎదుగుతూ ఉన్నాడు, పాలు విడిచాడు. ఇక అలాగలాగా పెరుగుతూ ఉన్నప్పుడు అనేక రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాడు ఈ కొడుకు. ఎక్కడికి వెళ్ళినా వీడిని ఏమని పిలుస్తున్నారు? ఇప్పుడు వేదన అనే పిలుస్తున్నారు. రే వేదన, అరే ఆడు ముఖం చూస్తేనే వేదన కలుగుతుంది. అరే ఆడిని మన స్నేహితులతో కలుపుకోవద్దు, ఒకవేళ కలుపుకుంటే మనకు కూడా వేదన వస్తుంది, మనము కూడా ఓడిపోతాం, మనము కూడా ఓటమి పాలైపోతామని రకరకాల మాటలు వినేసరికి ఈ చిన్ని మనస్సు చాలా గాయపడిందట. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు చాలా మంది జీవితాల్లో వాళ్ళ ముఖం చూస్తే అలాగైపోతుంది, వీళ్ళ ముఖం చూస్తే ఇలాగైపోతుంది అని చాలా రకరకాలుగా మాటలు మనము కూడా అనేక సార్లు వింటూ ఉంటాం. ఎంతమంది విన్నారు ఈ మాట? అందరం వింటాం కదా. సాధారణంగా కొంచెం వయసు కలిగినటువంటి వాళ్ళు, పలానా ఆవిడ ముఖం చూస్తే ఇలా జరుగుతుంది, పలానా ఆయన ముఖం చూస్తే ఇలా జరుగుతుంది, ఆ ముఖం మంచిది కాదు, వాళ్ళు ఎదురొస్తే మంచిది కాదు. ఇక్కడ ఈయన పరిస్థితి కూడా అలాగైపోయిందంటే ప్రియులరా, పైకి చెప్పుకోలేనటువంటి వేదన ఇది. ఎక్కడికి వెళ్ళినా సరే అవమానం, నిందలు, బాధలు, చివరికి సొంత అన్నలు కూడా కలిసి ఆడటానికి కానీ కలిసి పని చేయడానికి కానీ వారు ఒప్పుకునేవారు కాదు. కారణం ఏంటి చెప్పాలి మీరు? కారణం ఏంటి? వీడి పేరేం పేరు? వేదన. ఎక్కడికి వెళ్ళినా వేదన ఎదురవుతుంది. ఏమి చేద్దామన్నా వేదనే కనబడుతుంది. అయితే ఈ మాటను బట్టి మీకు ఒక మాట చెప్తాను ఈరోజు. నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి నీవు అనేక సార్లు నీవు ఎదుర్కొని ఉండొచ్చు. అవునా కదా? ఎదుర్కొన్నారా? ఎన్నోసార్లు ఎదురవుతుంది మనకి. ఎక్కడికి వెళ్ళినా విజయం అనేది ఉండదు, ఎన్ని చేసినా మనసుకు శాంతి అనేది ఉండదు. యబ్బేజు లాంటి జీవితం అయిపోయిందా? వేదన పరిస్థితుల్లో నీవు ఉన్నావా? లేకపోతే నీ కుటుంబం కూడా ఇలాగే వేదనతో నిండిపోయి ఉందేమో? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నటువంటి మాట, ఒక్కసారి నీవు యబ్బేజు వైపు చూడాలి. ఈ వేదన పుత్రుడి వైపు నువ్వు చూడాలి. ఆయన ఏమి చేశాడో నీవును అలా చేస్తే ఈయనను ఆశీర్వదించినట్లే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని ప్రాంతాల్లో తొందరగా పెళ్ళి అవ్వకపోయినా, తొందరగా పిల్లలు పుట్టకపోయినా, ఏ శుభకార్యము జరగకపోయినా ఏ మాటలు వస్తాయి మనకి? ఏం వినబడతాయి చెప్పండి? చెప్పాలి. ఎన్నోసార్లు వినే ఉంటారు మీరు. ఏం వినబడతాయి? ఆవిడ పిలవకండి, ఆవిడ వస్తే మంచిది కాదు, పలానా ఆవిడ ఎదురొస్తే అశుభం,
ఇలాంటి పనికిమాలిన మాటలు మనకు బాగా వినిపిస్తాయి, బాగా వింటాం మనం ఇలాంటివి. దేవునికి స్తోత్రం. సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను ఈరోజు మీకు. మనుషులు ఎదురు వచ్చుట ద్వారాగా ఏమీ లేదు, మనుషుల పేరును బట్టి ఏమీ లేదు, మనుషుల రాతను బట్టి ఏమీ కాదు, కానీ నీవు చేసే ప్రార్థన బట్టే నీ స్థితి మారబోతుంది. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే నీ స్థితిని మార్చేది దేవుడు. నీ బంధువు మార్చలేడు, నీ తల్లిదండ్రులు మార్చలేరు, నీ అన్నదమ్ములు మార్చలేరు, అక్క చెల్లెలు మార్చలేరు, ఎవరు నీ స్థితి మార్చలేరు. కానీ నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ మొరను వినేటటువంటి దేవుడే నీ స్థితిని తారుమారు చేయడానికి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అవమానాలతో నిండిపోయిందేమో నీ బ్రతుకు, శోధనలతో నీవు నిండుకొని ఉన్నావేమో, ఎక్కడికి వెళ్ళినా తల ఎత్తుకోలేని స్థితిలో ఒకవేళ ఎబ్బేజు వలె బాధపడుతూ ఉంటే ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎబ్బేజు ఎక్కడికి వెళ్ళినా నిందలే, ఎక్కడికి వెళ్ళినా అవమానాలే, ఎటు వెళ్దామన్నా సరే అన్ని మార్గాలు కూడా మూయబడిపోయాయి. ఏమి చేయాలో అర్థం కాక నా బ్రతికెందుకు ఇక మరణించాలి అనుకునేవారు కూడా లేకపోలేదు ప్రియులారా. అయితే మీలాంటి వారి కోసం నేను ఈరోజు ఒక మాట చెప్తున్నాను. నీ రాతను మార్చగలిగేటటువంటి దేవుడు, నీ పరిస్థితిని తారుమారు చేయగలిగే దేవుడు మన యేసు ప్రభు అక్కడే. మనుషుల వైపు నువ్వు చూడొద్దు, మనుషుల సహాయము కోసం నువ్వు ఎదురు చూడొద్దు. ఎబ్బేజు ఎలాగైతే ఇశ్రాయేలీల దేవునిని గూర్చి విని, ఎవరో చెప్పారట, బాబో నీ బరుకు నీ రాత ఏమి కొంచెం మారట్లేదు, ఎక్కడికి వెళ్ళినా నీ పరిస్థితి తారుమారు అవట్లేదు, వేదనే కలుగుతుంది, కాబట్టి నీ రాతను మార్చే దేవుడు ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఆయన మాట నువ్వు వింటే, ఆయనకు నువ్వు మర్ర పెడితే, ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే నీ రాతను ఆయనే మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ మాట ఆయనను బాగా ఆకర్షించిందట. ఏ మాట? ఎవరున్నారు? ఇశ్రాయేలీల దేవుడు ఉన్నాడట. ఆయన దగ్గరికి వస్తే నీ రాత మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది. నిజంగా చెప్పండి ప్రియులారా, మందిరానికి వచ్చాక నా పరిస్థితి మారింది అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజమేనా? సరదాగా చెప్తున్నారా? నిజంగా మారిందా? దేవుణ్ణి నమ్ముకున్నాక నీ స్థితి మారిందా? ఎస్, మారుతుంది. నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడాయన, నీకున్న అడ్డుగోడలు కూల్చేస్తాడాయన. ఆశీర్వాదాలు రాకుండా ఏదైతే ఏ శక్తి అయితే అడ్డగిస్తుందో వాటన్నిటిని అణిచివేస్తాడాయన. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే నీ తలనైనా పైకి ఎత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎబ్బేజు దేవుని కోసం విన్నాడట. చెప్పినోడు ఇంకెంత మంచోడో చూడండి. మరి ఆయన చెప్పకపోతే ఈయన రాత మారుతుందా? ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే, నీవే నీ స్థితిని మార్చిన దేవుని గూర్చి ఎంతో మంది ఉన్నారు లోకంలో, వేదన పొందుతున్న వారు, కార్యాలు జరగక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ వేదన తట్టుకోలేక ఇంకా ఎందుకు వచ్చిన బ్రతుకు అని అల్లల్లాడిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారికి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? చిన్న మాట, నిన్ను బలపరిచే ఎవరు నిన్ను బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీకు ధైర్యం ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ స్థితిని మార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి నీవు రా అని చిన్న మాట సహాయం చేస్తే ఎబ్బేజు జీవితాన్ని చేసినట్లుగా నీవు ఎవరితో అయితే చెప్తావో వారి జీవితం కూడా అయిపోయింది అనుకోండి. అలాగా మరి నీ పేరు అక్కడ రాయబడుతుందట, జీవ గ్రంథంలో రాసేస్తాడట దేవుడు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఏ ఆశీర్వాదాలు అయితే పొందుకుంటున్నారో
ఏ మేలులైతే పొందుకుంటున్నారో, ఏ కార్యాలైతే మీరు చూస్తున్నారో, ఈ కార్యాలను గురించి ఇంకా వేదనలో ఉన్నవారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. దేవుడు అనేటటువంటి మాట తెలియని కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. మనకు తెలిసింది, మనం వస్తున్నాం దేవుడి దగ్గరికి. మరి తెలియనటువంటి వారికి తెలియ చెప్పేటటువంటి వారిగా మనం అందరం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి ఎలా చెప్పాడో విన్నాడు యెబ్బేజు. విని వేదనలో ఉన్నటువంటి ఆయన, చదవండి ఒకసారి 4:10. యెబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాడట. హల్లెలూయా. దేవుడు అంటే తెలీదు, ప్రార్థన అంటే తెలీదు, ఎలా మొర్ర పెట్టాలో తెలీదు, ఎక్కడ కూర్చోవాలో తెలీదు, మోకాలు ఎలా వేయాలో తెలియదు యెబ్బేజుకి. మరేం తెలుసు? వేదన ఒక్కటే, బ్రతుకంతా వేదనే, బ్రతుకంతా కన్నీరే, బ్రతుకంతా కష్టాలే. ఎక్కడికి వెళ్ళే ఇక్కడికి రాగా వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. ఎంత వేదన. ఒక చోట విందు జరుగుతుందండి, అక్కడికి పాపం అడుక్కునేవాడు వచ్చి ఎంతో ఆశతో భోజనం పెడతారు కదా అని ఇక్కడ ఆకలికి అలమటించి ఆ చివరిని ఎక్కడో కూర్చుంటే ఆ విందు చేసేటటువంటి ఆయన వచ్చి ఏయ్ ఇక్కడ లేచిపో అని అవమానించి అందరిలో పంపేస్తే ఎలా ఉంటుందండి? తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి. ఇలాగ తలదించుకొని అలాగే మౌనంగా అలాగే స్లోగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. యెబ్బేజు పరిస్థితి కూడా ఇదే. ఎక్కడికి వెళ్ళినా తల ఎత్తుకోలేని పరిస్థితి. కారణం, తల్లి పెట్టినటువంటి పేరు సార్థకంగా ఈయన జీవితంలో అనేకమైన శోధన, వేదన, బాధలు ఈయనను కదిలించి వేస్తున్నాయి, కృంగదీసేస్తున్నాయి. హల్లెలూయా. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఏ దారిలో వెళ్ళాలో తెలియక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, ఏమి చేయాలో అర్థం కాక చివరికి ఎవరిని గూర్చి విన్నాడట? దేవునిని గూర్చి విన్నాడు. దేవుడు ఎలాంటి వాడో చెప్పారు ఎవరో మొత్తానికి. విని ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్ర పెట్టాడట. ఫస్ట్ మొర్రపెట్టి అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచాలయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచాలి ప్రభువా, ఏ కీడు రాకుండా నన్ను తప్పించాలి ప్రభువా అని ప్రార్థన చేశాడట. హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నువ్వు తప్పకుండా దేవునికి నువ్వేం చేయాలి అమ్మా? భోజనం చేయాలా? ఎవరు భోజనం చేయాలన్నారా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. భోజనం అందరూ చేస్తారు, చేయరేంటి? అందరం భోజనం చేస్తాం, కానీ దేవుడికి ప్రియమైనటువంటి వారు మాత్రమే, దేవునికి దగ్గరగా ఉన్నవారు మాత్రమే ఏం చేస్తారో? రెండు చేతులు పైకెత్తి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని వినాలి. సరదాగా రాలేదు ఇక్కడికి. వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడవాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ఉండాలి, దేవునికి ఇష్టముగా నడుచుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఆయనకు మొర్ర పెడతావో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి నీవు అడుగు పెడతావో, అప్పుడు దేవుడు అనుకుంటాడట, నా బిడ్డలు నా సన్నిధికి వచ్చారు కాబట్టి నేను వారిని ఆశీర్వదించాలి, నేను వారిని దీవించాలి, నేను వారిని విడిపించాలి, వారి కన్నీరు తుడవాలని
వెంటనే దిగొస్తాడట మన దగ్గరికి. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి. ఏ మంచి ఉన్నదని మనకి అద్భుతాలు చేయాలి? ఏం గొప్ప పనులు చేసేసామని కార్యాలు చేయాలి దేవుడు మనకి? చెప్పండి, ఏం చేసామని దేవుడు మనకి కార్యాలు చేయాలి? ఏం మంచి ఉందో, చెప్పుకోదగిన మంచి ఏదైనా ఉందా మనలో? ఏ మంచి లేదని తెలిసి ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని నీ కోసం నా కోసము బలియాగం అయిపోవడానికే పరలోకము నుండి ఈ భూమి మీదకు పంపించిన గనుడైనటువంటి దేవుడు మన దేవుడు. రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి కూడా ఎబ్బేజు లాంటి పరిస్థితిలో ఉన్నావా? వేదనకరమైనటువంటి స్థితిలో ఉన్నావా? దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నావా? అందరూ వెలివేశారా? కొన్నిసార్లు మన పరిస్థితి కూడా ఎలాగ అయిపోతుంది. ఎంతోమంది ఉన్నారండి నాకు అని చెప్పుకుంటాం చాలాసార్లు. బంధువులు ఉన్నారండి, స్నేహితులు ఉన్నారండి, మా ఇంటి పేరటోళ్ళు బోలెడు మంది ఉన్నారండి అని చెప్పుకుంటాం గొప్పగా. కానీ అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడానికి కనీసం ఎవరు ఉండరండి. ఒక్కొక్కసారి కన్నీరే మనకి మిగులుతుంది. అలాంటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రియబిడ్డ? దేవునికి నువ్వు మొరపెట్టాలి, దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. యెహోవాయే మనకు సహాయకుడట. ఆపదలలో ఆదుకునే గొప్ప సహాయకుడట అంట మన దేవుడు. ఎబ్బేజుకి ఏ సహాయం లేదు, ఎవరి సహాయం లేదు, ఎవరు కూడా మేలు చేసేవారు లేరు, అందరూ కీడు చేసేవారే. రే ఎబ్బేజుగా అని పిలిచేవారట. రే పనికి మాలినోడా, ఇలా రారా, అలా పోరా, రే ఇలా రాకరా, నీ ముఖం చూపించకరా. ఇలాంటి మాటలు వింటూ ఉంటే ఎబ్బేజుకి చాలా వేదన కలిగేదట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవునికి దగ్గర అయిపోవడం ప్రారంభించాడో, దేవుడు అంచెలంచెలుగా అతడు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. హల్లెలూయా. మరి ముందేంటి? నీ ముఖం చూపించుకో, ఇలా రాకో, మాతో కలవకో. నువ్వు వచ్చావంటే వేదనే, నువ్వు వచ్చావంటే దుఃఖమే, నీ ముఖం మాకు చూపించకు అని నలుగురు చేత నానా విధాల మాటలు వింటూ ఉంటే వేదన కలిగి ఏమి చేయాలో తెలియక ఇక చనిపోదాం అనుకునే పరిస్థితిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన జీవితంలో. దేవుడు పరిచయం అయ్యాడు. దేవునికి ప్రార్థన చేయడం ద్వారా దేవుడట అతని సహోదరులందరికంటే అతనిని దేవుడు ఘనము పొందిన వాడిగా చేస్తాడట. దేవునికి స్తోత్రం. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు గేదెలు ఉంటాయి కదా, గేదెల్ని మేపే వాళ్ళని ఏమంటారు? పాలేరులు అంటారు కదా. పాలేరు గారు ఇలా రండి అని పిలుస్తామా? ఏమని పిలుస్తాం? ఒరే పనికి మాలేదు, ఎక్కడున్నావు, వెళ్ళరారా, బుద్ధి లేదా నీకు, జ్ఞానం లేదా, ఇలా రారా అని పిలుస్తామా? అదే పాలేరు ప్రెసిడెంట్ అయితే, ఒరే ప్రెసిడెంట్గా ఎక్కడున్నావు, ఇలా రారా అంటావా? ఏమంటావు? ప్రెసిడెంట్ గారు అయ్యగారు. ఏమైంది ఇప్పుడు? పాలేరును సహితము ప్రెసిడెంట్గా మార్చగలిగిన గొప్ప దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు. వేదన కలిగిన దేశములో ఇదిగో అవమానాలతో అన్నల చేత కొట్టివేయబడినటువంటి ఆ యోసేపును చూసిన దేవుడే ఎబ్బేజును చూశాడు. ఆ ఎబ్బేజును చూసిన దేవుడే ఎందుకు పనికిరాని వాడని, ఇదిగో కడసారోడని, అక్కడెక్కడో ఉంటాడాడు, గొట్లంట మెట్లంట తిరుగుతాడు, దావీదు ఎందుకు పనికిరాని వాడిని దేవుడు ఎలా చేశాడంటే గొప్ప రాజుగా చేశాడు. అన్నల చేత నిందలు వేయబడినటువంటి యోసేపును ఎలా చేశాడంటే దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. ఇదిగో ఎందుకు పనికిరాని వాడని నిందలు వేసి అవమానించి, ఇదిగో వీడికి పనికి ఇంతే, ఇలాగే ఉంటుంది బ్రతుకు, వేదనలోనే ఉంటాడు, వేదనలోనే చస్తాడీడు అని మనుషుల చేత మాటలు పడిన ఎబ్బేజు ఇప్పుడు సహోదరులందరికంటే
ఘనత పొందాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, మనుషుల మాటల్ని నిందిస్తున్నాయా, వేధిస్తున్నాయా, బాధిస్తున్నాయా? భయపడొద్దు. ఈరోజు ప్రభువు నీకు చెప్పే మాట, నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన ఆలకించి దేవుడు నిన్ను కూడా ఎబ్బేజును ఎలా హెచ్చించాడో, ఎబ్బేజును ఎలా ఘనపరిచాడో, అలాగ నిన్ను కూడా ఘనపరుస్తాడు. నమ్మితే రెండు చేతులు పైకి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఎక్కడ తల దించుకున్నావో అక్కడ నీ తల పైకెత్తుతాడు. ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే దేవుడు నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల పైకెత్తుతాడు ఆయన. మనుషుల మాటలు నిందిస్తాయేమో, మనుషుల మాటలు బాధిస్తాయేమో, నా యేసయ్య మాట నిన్ను ఘనపరుస్తుంది. నా యేసయ్య మాట నిన్ను బలపరుస్తుంది. నా యేసయ్య మాట నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అలాగివ్వాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఈ పేజు ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే నీ స్థితిని మార్చేస్తాడు దేవుడు. నీ స్థితిని తారుమారు చేస్తాడు దేవుడు. ఎక్కడో మందలు మేపుకునేటటువంటి మోసేని పిలిచి, నా కుమారుడా నువ్వు నాకు కావాలి. పశువుల కాపరిగా ఉన్నటువంటి మోసేని పిలిచి గొప్ప నాయకుడిగా మార్చాడు దేవుడు. ఆ గుట్లంట మెట్లంట పశువులను మేపుకుంటూ, గొర్రెలను మేపుకుంటూ కాపరిగా ఉన్నటువంటి మోసేని ఎలా చేశాడో తెలుసా? 20 లక్షల మందికి నాయకుడిగా చేశాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ స్థితి కూడా మారాలంటే నువ్వు యేసయ్యకు లోబడాలి. నీ పరిస్థితి కూడా మారాలంటే నువ్వు యేసయ్య మాటకు లోబడాలి. యేసయ్యకు నువ్వు మొర్ర పెట్టాలి. యేసయ్యకు నువ్వు ప్రార్థన చేయాలి. కొంతమంది ఏం ఆశపడతారు తెలుసా? అయ్యగారు మీరు ప్రార్థన చేసేయండి, కార్యం జరిగితే కనుక తప్పకుండా 10 రూపాయలు కానుకేసేస్తారంట. ఎంత? ముష్టోడా యేసు ప్రభు? ముష్టోడైనా భూమి ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడైనా ఎంత వేసేస్తావు? అంటే నీకు వచ్చిన ఆటంకాలన్నీ తొలగించేసి దేవుడు, నీకు వచ్చిన అడ్డుగోడలన్నీ కూల్చేసి, నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ప్రభు డబ్బు కట్టోటి పడైతే దాంట్లోంచి ఎంత ఇస్తావు దేవుడికి? ముష్టోడు. జాగ్రత్త. ప్రభు ముష్టివాడు కాదు. అడుక్కునేవాడు కూడా 5 రూపాయల కాయిన్ అతను ఏమన్నాడు? నువ్వే ఉంచుకోమ్మా అన్నాడు. మొన్నసారి ఒక ఆవిడ 5 రూపాయల కాయిన్ వేసే పట్టుకెళ్ళి వేస్తుంది. నువ్వే ఉంచుకో బాబా, నువ్వేదో కొనుక్కో అంటున్నాడు. ఆశ్చర్యమైంది నాకు. దేవునికి స్తోత్రం. బుడబొక్కలో ఎంత వేస్తున్నారు అమ్మా? పెంచేశారు 50 రూపాయలా? 10 లేదు ఇప్పుడు కదా. 10 ఎక్కడ పడుతుంది? మందిరంలోనే పడుతుంది. నీ కొడుకు కూడా తీసుకోడు. ఎవడ కావాలి ముస్తే ఇసిరేస్తాడు నీ ముఖం మీద. దేవునికి స్తోత్రం. పిల్లలకు ఇప్పుడు పప్పులు కొనుక్కోవడానికి 10 లేవు, 100 లేదా 50. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్బేజట ఎప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదట ప్రియులారా. ఎబ్బేజు దేవుడు ఏదైతే చేశాడో దానికి ప్రతిఫలంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఆయన జీవితంలో ఒక గొప్ప సాక్షిగా మరి దేవునికి ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాడు దేవుడు. ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి అద్భుతం చేస్తున్నాడు ఆయన. ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాడు ఆయన. మాకు ఇంకా ఏం జరగలేదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉంటే చెప్పండి ధైర్యంగా. ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఎవరన్నా ఉంటే ధైర్యంగా చెప్పవచ్చు, నాకు ఏ మేలు జరగలేదు, నాకు అన్ని కీడే జరుగుతుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. మన దేవుడట ఎప్పటికీ కీడు చేయాలని ఉద్దేశించే దేవుడు కాదు ఆయన. అందరికీ కూడా మేలు చేయాలనే చూస్తాడట దేవుడు. మనకు కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? మేలులే చేస్తున్నాడు. ఈ మేలులు మనం ఏం చేయాలంటే పక్క వాళ్ళకి చెప్పమ్మా, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, దేవుడు నాకు ఈ అద్భుతం చేశాడు
అని మనం ఇతరులకు చెప్పడం ద్వారా ఎబ్బేజు లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు లోకంలో. మరి ఎబ్బేజు లాంటి వాళ్ళు మారొద్దా? పేరు మార్చాడా దేవుడు? పేరు మారిందా? ఎబ్బేజు పేరు మారిందా? స్థితి మారిందా? మాట్లాడేంటి? బైబిల్లో కొంతమందికి పేరు మార్చాడు, స్థితి మార్చాడు. ఆయన యాకోబుని దేవుడు ఎలా మార్చాడు? ఒరే నాయన, ఇప్పుడు దాకా మోసాలు చేసావు, పేరుని బట్టి నీ బ్రతుకుంది, ఇక నువ్వు ఆ పేరు వద్దు, నీకు ఎలా ఉండాలి? నీవు ఇశ్రాయేలుగా అయిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుగా నిన్ను చేస్తున్నాను, మోసం తీసేయ్, అక్రమం తీసేయ్ అని ఇశ్రాయేలుగా మార్చాడు దేవుడు. అబ్రాము, నువ్వు ఇక అబ్రాముగా ఉండొద్దు, అబ్రహాముగా నువ్వు మారు. సారాయి, నువ్వు సారాయిగా ఉండొద్దు, సారాగా మారు అని దేవుడే పేర్లు మార్చాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలును దేవుడు ఎలా చేశాడంటే పౌలుగా మార్చేశాడు. ఇదంతా కేవలం దేవుని కృప ద్వారాగానే జరుగుతుంది. నీవు కూడా ఎబ్బేజు లాంటి జీవితం ఉంటే ఆ ఎబ్బేజు బ్రతుకుని తీసివేసి దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు. ఆయన ఎప్పుడు మారుస్తాడో చెప్పనా? దీనికో సీక్రెట్ ఉంది, దీనికో సీక్రెట్. ఎంతమంది వినాలనుకుంటున్నారు? అది ఒకటి చెప్పనా? 3 సీక్రెట్లు ఉన్నాయి, 3 చెప్పేనా? చెప్పాలి మీరు. ఎన్ని కావాలి మీకు? 1 అయితే ఇంకొక అరగంట ఆడుతుంది, 3 అయితే 3 అరగంటలు ఆడుతుంది. 3 కావాలా? అయితే 1 నిమిషంలో చెప్పేస్తాను 3 సీక్రెట్లు. అంతసేపు నేను కూర్చోబెట్టను మిమ్మల్ని. 3 సీక్రెట్లు చెప్తాను మీకు. ఆ 3 సీక్రెట్లో ఫస్ట్ది ఏంటంటే ప్రార్థన. చెప్పండి, ఏంటి చెప్పాలి? అందరికీ తెలిసింది ఇప్పుడు సీక్రెట్. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలి? నువ్వు హెచ్చించబడాలంటే ఏం చేయాలి? నువ్వు ఘనం పొందాలంటే ఏం చేయాలి? 2వ సీక్రెట్ చెప్తున్నాను, వినాలి జాగ్రత్తగా. 2వ సీక్రెట్ ఏంటి తెలుసా? ప్రార్థన. అరే ఇదేంటి ఫస్ట్దే చెప్పారేంటి మరలా? ఎస్, నువ్వు ఏది సాధించాలన్నా 3 సీక్రెట్లు కూడా ప్రార్థనే. ఫస్ట్ది ప్రార్థనే, 2వది ప్రార్థనే, 3వది కూడా ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు మనం చూస్తాం, ఎన్నో బలమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. ఎబ్బేజు అందరి ముందు తలదించుకున్నాడు, దేవుడు ఆయన తలని పైకెత్తాడు. అందరి ముందు సిగ్గుపడ్డాడు. రే ఎబ్బేజుగా, నో, ఇప్పుడు ఎబ్బేజుగా కాదు, ఎబ్బేజు గారు ఎక్కడున్నారు? రే ఆడు మొఖం చూడకండి రా బాబు, శని. నో, ఎబ్బేజు గారు రావాలి, కార్యక్రమం ప్రారంభించాలి. ఇప్పుడు ఎంత మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అదే ఘనత ఈరోజు ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎంతమందికి కావాలండి ఆ ఘనత? ఇస్తాడు దేవుడు, తప్పకుండా ఇస్తాడు. నువ్వు ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నిందలు అనిపించావో, ఎక్కడ కృంగిపోయావో, ఆ స్థితిలో నుండి ప్రభు నిన్ను పైకి లేపాలని ఆశపడుతున్నాడు. ఆ స్థితిలో నుండి నిన్ను దీవించాలని, నిన్ను హెచ్చించాలని, నీ వారందరిలోకెల్లా నిన్ను గణపరచాలని ఆశపడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే కన్నీరు గారుస్తున్నావో ఆ కన్నీరంతా నాట్యంగా చేసేస్తాడు దేవుడు. నీ అంగలార్పంతా నాట్యంగా మార్చేస్తాడు దేవుడు. నీ మీద వస్తున్నటువంటి నిందలన్నీ కూడా ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు దేవుడు. అలాంటి కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించునుగాక, మనలను బలపరచునుగాక. ఎబ్బేజును దీవించిన దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వారందరిని కూడా ఆశీర్వదించి నిన్ను ఘనపరచునుగాక. ఆమేన్.